హాయ్ అండి, హరితారీష్ గారు. హాయ్ అండి, ఎలా ఉన్నారు? నమస్కారం. బాగున్నాను. చూస్తున్నారా గేమ్? యా ఎలా ఆడుతున్నాడు హరీష్ గారు? మొత్తం గేమ్ అంటాం కన్నా కూడా రియాలిటీ అని చెప్తాను నేనైతే యాక్చువల్లీ. సో డిన్ ఫైండ్ మచ్ డిఫరెన్స్. బయట ఎలా ఉంటారో ఇంట్లో కూడా డెఫినెట్లీ. సో దట్ ట్రూ సైడ్ అట్లనే కంటిన్యూ అవుతుంది యాక్చువల్లీ. దట్ జెన్యూనిటీ ఫేస్ మీద ఏదైనా ఉంటే లోపల పెట్టుకోకుండా ఈ అప్ ఫ్రంట్గా కన్ఫరెంట్ చేసేయటం. సో అట్లాగే ఉంటారా? యా డెఫినెట్లీ. బయట మాస్క్ అనేది మనకు చెప్పడం, మనం ఇంటర్వ్యూ చేసినప్పుడు బయట నాకు నచ్చట్లేదు అందుకనే హృదయమానం అని పెట్టుకున్నాను అన్నాడు. ఏంటి హృదయమానం ఏంటండి పేరు? హృదయమానవ్ ఆయన పర్సనాలిటీగా ఆయన ఎంచుకున్న పేరు యాక్చువల్లీ. అది ఇప్పుడు కూడా కాదు, ఇట్ వాజ్ సమ్ లాంగ్ వే బ్యాక్, వెరీ ఆయన ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడు. సో ఆ ఈమెయిల్ ఐడీస్ క్రియేట్ చేసుకుంటారు కదా జనాలు, అప్పుడు ఆ టైంలో. సో ఒక పేరు, ఒక యూనిక్ నేమ్ ఆల్రెడీ హరీష్ అని ఇస్తే ఆల్రెడీ అవైలబుల్ అని చెప్పి వచ్చేస్తుంది కదా. సో అలా కాకుండా హృదయమానవ్ అనే తన పర్సనాలిటీకి తను వాట్ హీఈస్ అనేది చూపించుకోవడానికి ఆ పేరు అనేది హృదయమానవ్ అనేది పెట్టుకోవడం జరిగింది యాక్చువల్లీ. మీకు నచ్చుతుందా మీ ఆయన ఆడే గేమ్? అది చెప్తున్నాను కదా, గేమ్ కాదు, ఇట్స్ అల్టిమేట్ గేమే అది. బిగ్ బాస్ ఆడించే గేమే అది. సమ్ వాట్ గేమ్ లాగా కూడా ఉంది. బట్ ఆయన ఇప్పుడు నిన్న ఒక మాట చెప్పాడు. నిన్న ఎలిమినేషన్ దగ్గర వచ్చినప్పుడు నాకు ఎవరో ఫ్రెండ్స్ ఉంటారండి, నేను ఎవరితో ఫ్రెండ్షిప్ చేయనని చెప్పాడు హరీష్. అది అల్టిమేట్ గేమే అది. గేమే. దట్ అది యాక్చువల్గా కరెక్ట్ చెప్పాలంటే ఆయనలో ఉన్న ఇమోషనల్ సైడ్. ఒక్కొక్కసారి మనుషులతో మనం బాగా కనెక్ట్ అయిపోతే, బాగా కూడా కాదు బట్ కనెక్ట్ అవుతే మళ్ళీ వాళ్ళతో గేమ్ ఆడటం అనేది ఆయన ఇట్స్ నాట్ హిజ్ నేచర్ అనమాట యాక్చువల్గా. ఆయన మనస్తత్వం అలా కాదు. సో డెఫినెట్గా ఆ గేమ్లో కూడా ఎమోషన్ అయిపోతారు. సో ఫ్రమ్ ద బిగినింగ్ అగ్ని పరీక్షలో కూడా మీరు చూస్తే ఆయన అదే స్టాండ్ మీద ఉన్నారు. ఫ్రెండ్స్తో ఫ్రెండ్షిప్ చేసుకోవడానికి వెళ్ళట్లేదు బిగ్ బాస్ హౌస్కి, అండ్ ఫ్రెండ్స్కి ట్రోఫీ ఇచ్చేస్తామా. సో హీఈస్ వెరీ ఫోకస్డ్ ఆన్ దట్. ఆఫ్టర్ బిగ్ బాస్ అనేది ద ట్రూ ఫ్రెండ్షిప్ ఏదైతే ఉందో అది ఆయన నమ్ముతారు. సూపర్. బయట లైఫ్ లో కూడా ఏదైనా. నాగార్జున గారు కూడా తనుజ విషయంలో అదే చెప్పారు, ఎమోషన్ తో ఆడే గేమ్ ఇది, చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలని. ఓకే, ఆయన గుండు కొట్టించుకున్నప్పుడు అగ్ని పరీక్షలో మీకేం బాధ అనిపించలేదా? బాధ చాలా అనిపించింది యాక్చువల్లీ. బికాజ్ ఇది ఒక గ్లామర్ ప్రపంచం. గ్లామర్ ప్రపంచంలో ద ఫస్ట్ థింగ్ కమ్స్ ద లుక్స్. లుక్స్ మోస్ట్లీ మ్యాటర్ చేసేది అది యాక్చువల్లీ. సో ఆయన ఇంటికి వచ్చింది, షూట్కి వెళ్ళినాక ఇంటికి వచ్చింది తెల్లవారుజాము 4 అట్లా వచ్చారు ఇంటికి. నేను అంటే అన్ఫార్చునేట్గా ముందు రోజే మాట్లాడుకోవడం జరిగింది. ఎవ్రీడే మాట్లాడుకుంటున్నాం, ఇట్లా ఉంటాయి టాస్క్లు, ఇట్లా ఉంటాయి. సో ఇట్లాంటి టాస్క్ వస్తే మేబీ ఎండ్ ఆఫ్ ది సీజన్, నేను అన్నాను ఎండ్ ఆఫ్ ది సీజన్ ఇఫ్ ఇన్ కేస్ అంతా బాగుండి జనాలు నచ్చి నువ్వు ఇంట్లోకి కూడా వెళ్తే, మీకు ఒకవేళ ఇట్లాంటి టాస్క్ వస్తే మొత్తం హెయిర్ తీసేయాల్సి వచ్చింది టాస్క్ వస్తే చేస్తావా అని చెప్పి కూడా అడిగాను. అడిగాను నేను. అది ముందు రోజు డిస్కస్ చేసుకున్నా. ఐ డోంట్ నో నాకు ఎందుకు అలా అనిపించిందని ముందు రోజు మేము డిస్కస్ చేసుకున్నాం. అంటే యా డెఫినెట్లీ ఆ టైంలో నేను ఆ సీరియస్నెస్ ఉంటే డెఫినెట్లీ చేస్తాను అని చెప్పేసి అని అన్నారు. నాకు నిజంగా తెలియదు నాకు ఎందుకు ఆ థాట్ వచ్చింది. బికాజ్ నేను ఊహించుకుంటున్నా ఇంకా ఎటువంటి సిచ్యువేషన్స్ ఉంటాయి. ఇప్పుడు ఇన్ని సంవత్సరాల నుంచి మనిషి ఎవరిని కలవట్లేదు, ఒక షెల్లో ఉండిపోయి దాని నుంచి బయటికి రావడానికి ట్రై చేసే ప్రాసెస్లో స్ట్రైట్ అవే టెలివిజన్ మీద ఆయన్ని ప్రజెంట్ చేసుకోవడం అంటే అది చిన్న విషయం కాదు యాక్చువల్లీ. సో యా దాన్ని చేసుకుంటాం అనేసరికి చేసుకుంటాను అని అన్నారు. సో బట్ నెక్స్ట్ డే మార్నింగ్ 4 o'clockకి నేను లెగంగానే డోర్ ఓపెన్ చేయగానే అది అలా చూడంగానే నాకు అసలు నిజంగానే నాకు ఏంటి కన్నా అనేసి నా నోటమట మాట వచ్చింది. యాక్చువల్లీ కన్నా అని పిలుస్తాను నేను ఆయన్ని, ఆయన కూడా నన్ను అలాగే పిలుస్తారు. సో ఏంటి కన్నా ఇది అని చెప్పేసి నాకు అసలు వర్డ్స్ లేవు ఇంకా. తర్వాత దిస్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ బిగ్ బాస్ అని చెప్పేసి అని అన్నారు. హెయిర్ మళ్ళీ వచ్చేస్తుంది, బిగ్ బాస్లో అవకాశం మళ్ళీ రాదు అని చెప్పేసి అని అన్నారు. స్టార్టింగ్ రోజు మాస్క్ మ్యాన్గా తెలిసిన మాకు స్టార్టింగ్ రోజు ఆయన ఓపెన్ అయ్యి చెప్పాడు, హరితాన్ని కొట్టాను అని. ఓకే, కొట్టానని చెప్పినప్పుడు తర్వాత నేను ఇంటర్వ్యూ చేశాను, ఎందుకు చెప్పారు ఆ వర్డ్ అంటే మీరు కూడా అన్నారట, ఎందుకు చెప్పావు, ఎమోషనల్ అవన్నీ దాచుకోవచ్చు, 10 ఇంట్లో జరుగుతూ ఉంటాయి, అవి ఓపెన్గా చెప్పాల్సిన స్టేజ్ మీద చెప్పాల్సిన అవసరం లేదు. ఆ విషయం చెప్పినప్పుడు మిమ్మల్ని ఆయన కొట్టాను అని చెప్పినప్పుడు మీకు పర్సనల్గా ఏమనిపించింది? ఫ్రాంక్గా చెప్తున్నాను, అది ఆయన అలా చెప్పంగానే ఫస్ట్ ఆ క్వశ్చన్ వినంగానే, ఈయన ఆన్సర్ కన్నా ముందు ఆ క్వశ్చన్ వినంగానే ఐ ఫెల్ట్ నోనే ఉంటుంది ఆన్సర్ అని అనుకున్నాను నేను. అంటే ఆయన మార్చి చెప్తారని కాదు, నాకు అసలు యాక్చువల్ కరెక్ట్గా ఆ సందర్భం కానీ ఆ సిచ్యువేషన్ జరిగిన ఇంటెన్స్ అసలు నాకు లేదు. ఇట్ వాజ్ నా అంటారు కదా పాత జ్ఞాపకాలలో లేదు అది.
అంటే మా ఇద్దరి మధ్యలో ఉన్న బాండింగ్ కానీ ఏదైనా ఇప్పుడు ఉన్న లవ్ కానీ ఏదైనా దానికంటే చాలా పెద్దది యాక్చువల్గా. సో నేను నో అని ఈయన ఎస్ అన్నారు. దేర్ ఆఫ్టర్ నేను కూర్చొని ఆలోచిస్తే అప్పుడు నాకు అది అంటే నేను ఆల్మోస్ట్ అది నాకు ఎక్కడో మర్చిపోయాను కూడా నేను దాన్ని. సో అది నా మైండ్లో కూడా లేదు. బట్ ఆయన ఎస్ అని చెప్పంగానే తర్వాత నేను కూర్చొని ఆలోచించుకుంటే ఇట్ వాజ్ అ వెరీ స్మాల్ సిచ్యువేషన్. దాన్ని కూడా బయటికి పెట్టారు అనేసి అనుకుంటున్నాను. ఎందుకంటే ఆయన అనగానే యాక్చువల్గా అది నేను ఫస్ట్ టీవీలో చూడలేదు కదా, మేమిద్దరం మాట్లాడుకున్నాం ఫస్ట్. అగ్ని పరీక్షనే తర్వాత వచ్చింది. మేమిద్దరం ఫస్ట్ మాట్లాడుకున్నాక నువ్వేం చెప్పావు, నో అని చెప్పుంటావు కదా అని నేను అడిగా. కాదు ఉన్నది ఉన్నట్టే చెప్పానని అని అన్నాడు. ఉన్నది ఉన్నట్టు నేను అప్పుడు ఆలోచించుకుంటే నాకు అప్పుడు గుర్తొచ్చింది, ఓకే ఆ స్మాల్ సిచ్యువేషన్ ఏదో ఒకటి జరిగింది, ప్రతి ఇంట్లో ఉండేదే అది. సో అది ఎందుకు అలా చేసావు, అది అసలు మన ఇద్దరి మధ్యలో ఉన్న బాండింగ్లో అది అసలు ఒక చిన్న డాట్ కదా అది, అసలు అది ఇంకా గుర్తుపెట్టుకున్నావు నువ్వు అని అంటే డెఫినెట్లీ అది నాకు ఒక ఇమోషనల్ మూమెంట్. నేను ఇవాళ రోజు కూడా ఫీల్ అవుతాను దాన్ని. మేబీ నువ్వు మర్చిపోయావేమో, సో నాకు అంత ఈజీ కాదు. బట్ యా జరిగింది, దాన్ని డెఫినెట్గా మనం వదిలేసి చాలా దూరం వచ్చి ఇంకా చాలా ట్రావెల్ చేసి మనం ఇంకా చాలానే ఛాలెంజెస్ తీసుకుని ముందుకు వచ్చాము. బట్ యా డెఫినెట్లీ అదైతే నాకు మనసులో ఉంటది అని చెప్పేసి అని అన్నారు. అప్పుడు బిందు మాధవ్ లోజర్ బోర్డు వేసినప్పుడు మీరు బాధపడలేదు? అప్పుడు చాలా బాధ అనిపించింది యాక్చువల్గా. హీ డజంట్ డిజర్వ్ దాట్ అని అనిపించింది యాక్చువల్లీ. సో యా షో ఫార్మాట్ అండ్ బట్ తను కూడా యా నేను ఆ పనికి మీరు ఇన్ కేస్ వేస్తున్నారని అంటే నేను ఫీల్ అవుతాను లూజర్గా. బట్ నేనైతే ఏకేపించింది దాంతో యాక్చువల్లీ. సూపర్. ఇప్పుడు గేమ్లో వచ్చేటప్పటికి అంతా బాగా ఆడుతున్నాడు, ఏ విషయంలో నెత్తి మీద వేసుకుని పోరాడుతున్నాడు, యుద్ధం చేస్తున్నాడు. ఏ విషయంలో కూడా హరీష్తో మాట్లాడిన అన్నారు. సంజన నీకు ఇష్టమైన వ్యక్తి ఎవరంటే హరీష్ అని చెప్తుంది. శ్రేష్ఠి వర్మ ఇష్టమైన వ్యక్తి ఎవరంటే హరీష్ అని చెప్తుంది. ఎందుకంటే వీళ్ళిద్దరు ఎమోషనల్ అయినప్పుడు కూడా ఓదార్చింది హరీష్. ఎగ్జాక్ట్లీ ఇద్దరు కూడా అతని పేరే చెప్తున్నారు. బట్ రెండో వెర్షన్ వచ్చేటప్పటికి ఇమాన్యులు ప్లస్ హరీష్ గొడవ మీరు చూసి ఉంటారు మొత్తం. నాగార్జున గారు క్లిప్ కూడా వేశారు. కరెక్ట్. ఏది గుండు మామ. సో ఆ విషయంలో యాక్చువల్గా నేను మళ్ళీ వెనక్కి పెట్టుకుని చూడటం, లైవ్ కూడా అంటే రికార్డ్ చేశానో లేదో అంటే బోల్డెన్ క్లిప్స్ నేను రికార్డ్ చేసుకున్నాను ఫర్ మై రిఫరెన్స్ యాక్చువల్లీ. సో అది నేను చేశానో లేదో కానీ నాకు ఎక్కడో వేరే క్లిప్స్ దొరికిన దగ్గర కూడా చూశాను నేను యాక్చువల్లీ. సో నాకు ఆ విషయంలో ఒక క్లారిఫై ఎందుకంటే ఐ నో హరీష్ గారు యాజ్ ఈ అలాంటి కమెంట్స్ ఏదైతే ఎదుటి వాళ్ళని ఈవెన్ వాళ్ళు ఇంకా అంటే ఎంతో పరిచయం ఉన్నా కూడా వెయ్యరు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఒకవేళ ఇంకా అంత కొత్త పర్సన్స్ దగ్గర అయితే అసలు ఆయన హ్యూమర్లో ఉంటారు బట్ నెవర్ అది ఆ థిన్ లైన్ ఉంటుంది కదా, అది వెళ్ళరు అసలు కూడా. ఈవెన్ ఎంత టెంపర్మెంట్ రేజ్ అయిపోయినా కూడా ఆ ఏకవచనంతో సంబోధించడం కానీ ఏదైనా చేయరు. నేను నాకు తెలిసినంత భరణితో గొడవ పడినప్పుడు కూడా మీరు భరణి గారు మీరు అని అన్నారు. కరెక్ట్, మీరు గుర్తు చేశారు, థ్యాంక్ యూ. సో నేను అదే అంటున్నాను, నాకు తెలిసింది అది ఎంత బయట చిన్నవాళ్ళైతే నానా నువ్వు తప్పు చేస్తున్నావు అని నానా అనే సంబోధిస్తారు. అదే పెద్దవాళ్ళు అనుకో మీరు, అది ఎంత వాళ్ళది ఏంటండి అండి మీరు, ఇట్లా ఏ వర్డ్స్ ఆయన దగ్గర నుంచి వచ్చాయి. కానీ ఆ ఇంటెంట్ ఆ కోపం ఏదైతే ఉందో అసలు పాయింట్ ఏం చెప్పాలనుకుంటున్నారు ఎట్ టైమ్స్. ఎందుకంటే ఒక్కోసారి మనం గ్రహించము మనం ఏం చెప్పాలనుకుంటున్నాం. సో ఆ ప్రాసెస్లో మేబీ ఆయన పిచ్ రేజ్ అవ్వచ్చేమో కానీ టు మేక్ ద అదర్ పర్సన్ రియలైజ్, ఆ అదర్ పర్సన్ని రియలైజ్ చేయించడానికి కోసం సో దట్ ఇది తప్పు అనే ప్రాసెస్లో వాయిస్ రేజ్ చేయొచ్చు. కానీ ఆ పిచ్ టోన్ అనేది పెరుగుతుంది. మోరోవర్ ఆయన వాయిస్ కూడా కొంచెం బేస్ వాయిస్ కాబట్టి డెఫినెట్లీ సో అది కొంచెం జనాలకి నొచ్చుకున్నట్టు అనేసి అనిపిస్తుంది. ఎప్పుడైనా ఎక్కడైనా మీ చేతిలోనే వార్తా ప్రపంచం, మీ మొబైల్లో, మీ కంప్యూటర్లో, మీ టీవీలో. సాక్షి టీవీ డిజిటల్ ప్రసారాల కోసం లాగిన్ అవ్వండి www.youtube.com/సాక్షి టీవీ. సబ్స్క్రైబ్ సాక్షి టీవీ యూట్యూబ్ ఛానల్.